దర్శకరత్న దాసరి నారాయణరావు గారి వర్ధంతి ఈరోజు. ఆయన కేవలం సినిమాలు నిర్మించడం, సినిమాలు తెరకెక్కించడమే కాదు, కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశాడు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన చేయడం, రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన కాంగ్రెస్లో ఒక టాల్ లీడర్గా కూడా ఆయన ఎమర్జ్ అయిన తీరు, ఆయన ప్రస్థానం మనం చూడొచ్చు. మనతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాజా వనంరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి దాసరి గారికి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇవన్నీ కూడా విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు ఈ సమాధి గురించి మ్యాటర్స్ అన్నీ అయిపోయినాయి, ఇంక దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు. మీరు ఎవ్రీ టైం వచ్చి ఆయన జయంతి రోజు వచ్చి మీరు ఆయన పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు జయంతి రోజు మార్నింగ్ కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్తో నేను వస్తానండి. వర్ధంతికి మాత్రం వాళ్ళు ఎవరు రారు, నేను మా రాజేంద్ర కుమార్ వస్తామండి. ఇది జరుగుతున్నది. మొన్న జయంతికి రాకపోవటం కారణం ఏంటంటే, ఇక్కడ పనిచేసి వాచ్మ్యాను యాక్సిడెంట్ అయ్యి అతను 8 నెలల క్రితం మానేశాడు. ఇక్కడ మొక్కలై పెరిగిపోయి, దానితోడు ఇక్కడ 6 వే రోడ్డు వస్తున్నారు, ఇది బ్లాక్ అయ్యింది. ఈ బ్లాక్ అవటం వల్ల ఊర్లోంచి రావాలి, దారి తెలియలేదు, వచ్చి కూడా వెళ్ళిపోయాం. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ అవసరం అండి. ఇంకోటి ఏంటంటే, గురువుగారు మనసులో ఉండాలి, కానీ పువ్వు పెట్టి ఫోటో తీసి దాంట్లో పెట్టడం ఇవన్నీ వేస్ట్ కదా. అందుకని చెప్పి ఇది విషయాలు ఎవరు తెలియదు. వర్ధంతి రోజున డెఫినెట్గా ఇక్కడ రావటం మాకు అలవాటు. రాత్రి వర్ధంతి మా మెసేజ్లో గురువుగారు లైవ్లో ఏదైనా పెట్టారు అది అంటే, అప్పుడు రాత్రి మా సాయి రాజేష్ గారితో, సార్ మార్నింగ్ వెళ్తాం, మాకు అలవాటు, వెళ్తున్నాను. లేదండి, నేను మనుషులను పెడుతున్నాను, ఒకసారి మీరు వెళ్తే బాగుంటుంది సార్. మార్నింగ్ ఇమీడియట్గా బయలుదేరి నేను, పూర్ణ, సురేంద్ర వచ్చామండి. వచ్చేసరికి మంచు మనోజ్ గారు ఆల్రెడీ ఈ విషయం ఆయనకు రాత్రి తెలిసి ఆల్రెడీ వచ్చి ఇదంతా క్లీన్ చేస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన వల్ల ఎమ్మెల్యే గారు, మన సర్పంచ్ గారు కూడా వచ్చారు. ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, ఆయన కాళ యాదయ్య గారు మాట ఇచ్చి, ఇది మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడితే మేము దీన్ని అధికారికంగా కూడా దీన్ని మేము చేసి పిల్లలు ఆడుకునేలాగా వాకింగ్ ట్రాక్ వేసేలాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము శృతివనంలాగా చేద్దామన్నారు. నేను శ్రీ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడాను. ఇప్పుడు అన్నయ్య అంటాను ఆయన్ని. అలాగే భరద్వాజ గారు, శ్రీ కళ్యాణ్ గారు అందరితో మాట్లాడి కుటుంబ సభ్యులతో కూర్చుని దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, 365 రోజులు కలకల్లాడుతూ ఎప్పుడన్నా మాలాంటి వాళ్ళు వచ్చి ఒక గంట కూర్చుని గురుగారి దగ్గర కూర్చుని వెళ్ళొద్దాం రండి అనుకునేలాగా దీన్ని తయారు చేయాలని చెప్పి మా ప్రయత్నం అండి. దీనికి అందరికీ కారణం బిగ్ టీవీ గౌతమి. ఆవిడ మీద నాకు చాలా కోపం వచ్చింది, అంత చిన్న విషయాన్ని పెద్ద చేసింది ఏంటని. కానీ ఆవిడ ఇక్కడికి రావడం వల్ల ఇదంతా కదిలింది. కాబట్టి ఆవిడ మీద కోపం లేదు, ఆవిడ చాలా మంచి పని చేసింది. కోపం వచ్చినందుకు నేను సారీ చెప్తున్నాను. అమ్మాయికి చాలా మంచి పని చేసింది అమ్మాయి. అది అలాగే సార్, నాకు ఒక కోరిక ఉంది, మరి ఎవరికి ఉందో లేదో తెలియదు, కానీ రాజశేఖర్ యాక్చువల్గా ముందు నుంచి కూడా దాసరి నారాయణరావు గారు కాంగ్రెస్ అండి. రామారావు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నారాయణరావు గారిని కౌరు పంపించి, మీరు తెలుగుదేశంలోకి రండి అంటే, రానండి నేను రామారావు గారు, నేను కాంగ్రెస్లోనే ఉంటానన్నటువంటి మనిషి. అలాగే 2004లో మన రాజశేఖర రెడ్డి గారు రావటానికి కారణం, రాజశేఖర రెడ్డి గారు ఎంతో బస్సు యాత్ర కూడా అంత హెల్ప్ అయిందండి. ఉభయ రాష్ట్రాల్లోనూ ఆయన బస్సు యాత్ర చేసి దాసనారాయణరావు గారు కాంగ్రెస్ గురించి ఉన్నటువంటి గొప్ప విషయాలు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఒక చిత్రపురి కాలనీ, సినిమా ప్రముఖులకి చిత్రపురి కాలనీ రావడానికి ఆయన ప్రయత్నాలు ఉన్నాయి. అలాగే ఆయన ఇంట్లో రోజుకి 100 మంది భోంచేసేవారు, ఎక్కడా జరగదు, అది జరుగుతుంది. ఏమండి, ఆయన టేబుల్ మీద ఎప్పుడు 12 మంది వెండి కంచంలో ఉంటేనే ఆయన భోజనం చేసేవారు. 12 మంది ఉంటేనే ఆయన ఫుల్ భోజనం చేసేవాడు. 6 ఉంటే హాఫ్ చేసేవాడు, 3 ఉంటే పావు భోజనం చేసేవాడు, 2 ఉంటే చేయగడుక్కునేవాడు. ఈ విషయం బయటకు తెలియదు. అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి మహావ్యక్తి, ఎంతోమందిని పైకి తీసుకొచ్చిన వ్యక్తి, ఎన్నో యూనియన్లకు ఆయన బిల్డింగ్లు అట్లా డబ్బు ఇచ్చిన మనిషి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే, మేము ఎన్ని స్మృతివనాలు కట్టినా ఏం కట్టినా గవర్నమెంట్ సైడ్ నుంచి ఆయన పేరు మీద ఒక అవార్డు, ఒక నేషనల్ అవార్డు, గవర్నమెంట్ అవార్డు ఒకటి ఉంటే, ఆయన ఒక గాంధీ మహాత్ములాగా, ఒక మదర్ తెరీసా లాగా, ఒక అంబేద్కర్ లాగా ఆయన చేసిన పనులు అటువంటి పనులు కాబట్టి, అటువంటి గొప్ప పనులు చేశారు కాబట్టి ఆయన నిలిచిపోవటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారిని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, నా పేరు రాజా వనంరెడ్డి అండి, నేను క్షేమంగా వెళ్ళి లాభంగా నా ఫస్ట్ పిక్చరు, తర్వాత 12 సినిమాలు చేశాను. గురువు గారు ఆఖరి దశలో నేను ఆయనకి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది.
నేను అందుకు చెప్తున్నానా, ఆయన చేసిన పనులన్నీ మీకు తెలుసు కాబట్టి ఆయన పేరు మీద మీరు తలుచుకుంటే 2 నిమిషాల పని అండి అది. మీరు తలుచుకుని ఆయన పేరు మీద ఒక అవార్డుని క్రియేట్ చేసి ఈ ఉభయ రాష్ట్రాలకి కలిసి వచ్చేలా చేస్తారని మీకు మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.